ఈరోజు మ్యాక్సిమం అన్ని కూడా సెట్ చేసేస్తాను ఈరోజు అలాంగ్ విత్ పాలినామియల్ కూడా బాగానండి న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే మనకు పెద్దగా ప్రాబ్లం లేదు. వై బికాస్ యూ నీడ్ టు బి డైరెక్ట్లీ క్యాన్సిల్, మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు తీసుకుంటే ఎలా పోతున్నానా 5 4 20 4 రిమైండర్ వస్తుంది, అది ప్లస్లో ఉంది +4 అబ్సల్యూట్లీ ద రిమైనింగ్ వాల్యూ -1 తీసుకుంటున్నాం. ఇన్ కేస్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేయాలి అంటే ఇన్ కేస్ ఇక్కడ ఒక నెంబర్ కానీ ఉంటే కనుక 5 5 క్యాన్సిల్ అయిపోయింటుంది. ఇప్పుడు ఆన్సర్లో మనకు 24 ఉంది కాబట్టి విల్ గో ఫర్ 4 ఇస్ రైట్ నెంబర్. అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ ద నెంబర్ ఈస్ 125, 24 పవర్ ఆఫ్ 125. ఇలా ఉన్నప్పుడు 4ని 125 మార్చడం కొంచెం కష్టం అవుతుంది, మార్చుకోవచ్చు బట్ ఇట్ టుక్ మచ్ టైం. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే మనకు ఎంత పవర్ ఉన్నా కూడా వెన్ వీ రైట్ -1 రైట్, సో దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇదే తీసుకుందాము 125, ఇప్పుడు దీన్ని 2గా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్తో క్యాన్సిల్ చేసేయండి, ద రిమైండర్ ఒకటి వస్తుంది వాల్యూ, అది ఎంతైనా కానివ్వండి 1 కానీ 2 కానీ 3 8 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ వాల్యూని కెప్స్ అవుట్ సైడ్. ఇక్కడ ఎందుకు పక్కన పెట్టేశాను అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ నెంబర్ అండ్ 5 4 20 and 4 is a remainder. క్లియర్? సో ఇప్పుడు నేను 4 పవర్ ఆఫ్ 125 we need to find out the remainder value of 4 by that is 5. 4 పవర్ ఆఫ్ 125 by 5 తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. దీన్ని మళ్ళీ మార్చుకోవచ్చు కావాల్సి కదా. ఇది వన్ మోర్ ఆప్షన్. ఇఫ్ ఐ గో ఫర్ 4 square అండ్ ఇఫ్ ఐ మెన్షన్డ్ 2 ఇన్ అప్, పైన 2 పెట్టాను అంటే ఈ టోటల్ 125 2 డివైడ్ చేయాలి నేను. అవుతుందా? అవ్వదు. దెర్ ఇస్ నో. వై? బికాస్ 125 is there. 5 is not a number which can divide by the 2. సో ఐ విల్ గో ఫర్ 120. ఇలా రాసుకుంటా నేను 124 ఇలా రాసేసుకుంటా. +1 తీసుకోవచ్చా? యూ కెన్ టేక్ ఇట్. సో అప్పుడు ఏమవుతుంది 124 అండ్ 4 పవర్ 1 by 5 మార్చుకుంటున్నా నేను. ఇప్పుడు నేను 4 4s 16 పవర్ 124 by 5 క్యాన్సిల్ అవుతుందా? 5 3s 15, 1 వస్తుంది కదా రిమైండర్. 1 విల్ బి విత్ ఎనీ పవర్ 1 అబ్సల్యూట్లీ.